హలో, నేను డాక్టర్ రామకృష్ణ చౌదరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అరిట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈ రోజు మనం ట్రయమ్ న్యూరాలజీ గురించి మాట్లాడుకుందాం. బికాస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీ, అంటే మనం వాడే మైక్రోస్కోప్స్ కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఆ న్యూరో మానిటరింగ్ ఉండటం వల్ల ద కాంప్లికేషన్స్ సర్జరీ అనేది చాలా తక్కువ, అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఏం కాంప్లికేషన్స్ ఉండవు వీళ్ళల్లో. 99% గోస్ ఆన్ వెల్. సో సర్జరీ అరౌండ్ 2.5 to 2 hours పడుతుంది. సో సర్జరీ అవ్వగానే పేషెంట్ని స్టేబుల్గా ఉంటే కనుక విల్ బి షిఫ్టెడ్ టు వార్డ్ డైరెక్ట్లీ. ఐసీయూ మానిటరింగ్ కూడా అవసరం లేదు వీళ్ళకి. 2 days వార్డ్లో పెట్టి దెన్ యూ కెన్ బి డిశ్చార్జ్. సర్జరీ అయిపోయాక కొంత పేషెంట్ నాకు చెప్పింది ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు పడుకోలేదు, నేను నిద్రపోలేదు. సర్జరీ చేసినాక ప్రాబ్లీ వాళ్ళు నెక్స్ట్ 12 to 14 hours అట్లా లేవకుండా పడుకుంటారు. అంటే దే హ్యాడ్ దట్ ప్లెజెంట్ నిద్ర వస్తున్నట్టుగా అర్థం. అంటే అంత సివియర్ పెయిన్లో ఉన్నారు. ఒక్కసారి సర్జరీ చేసి పెయిన్ రిలీఫ్ అవ్వగానే విల్ బి కంప్లీట్లీ రిలీడ్ ఆఫ్ పెయిన్ అండ్ దే హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అహెడ్. సో ట్రయమ్ న్యూరాలజీ ఇస్ వెరీ ఇన్కెపాసిటేటింగ్ డిజీజ్. అంటే పేషెంట్ ఫిజికలీ ఈజ్ వెరీ ఫిట్, అంతా బాగానే ఉంటారు, కానీ వాళ్ళకి ఆ సిమ్టమ్స్, ఆ పెయిన్ అనేది భరించలేకుండా ఉంటుంది. సో దట్ ఓన్లీ పేషెంట్ క్యాన్ అండర్స్టాండ్. అంటే పక్కన వాళ్ళు ఇంత పెయిన్ ఉందంటే అర్థం కాదు మనకి. సో ట్రయమ్ న్యూరాలజీ ఇస్ వెరీ ఇన్కెపాసిటేటింగ్ డిజీజ్ టు ద పేషెంట్, but results are extremely good with surgery. So once they have this kind of symptoms and వాళ్ళకి medications respond కావట్లేదు, or then the surgery is a better option for them, and this is devoid of complications and success rate are extremely good.